ఎట్టకేలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. ఇవాళ ఢిల్లీ నుండి వచ్చిన ఈడీ అధికారుల బృందం హైదరాబాదులోని ఆమె ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు అధికారులు ఎమ్మెల్సీని విచారించారు. అనంతరం కోర్టు అనుమతితో కవితకు ఈడీ అధికారులు అరెస్టు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ సిబ్బంది మొబైల్ ఫోన్లన్నింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు కీలక డాక్యుమెంట్లు సైతం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి అన్ని ఎదురు దెబ్బలే తగ్గుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మరుసటి రోజే కేసీఆర్ గారి తుంటి ఎముక విరిగి కొన్ని వారాల పాటు బెడ్ రెస్ట్ కే పరిమితం కావడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం బాలేని కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు కేవలం బహిరంగ సభలు అలాగే పార్టీ నాయకులతో సమావేశాల్లో మాత్రమే కేసీఆర్ గారు పాల్గొంటున్నారు. ఇలాంటి సందర్భంలోనే కవితని అరెస్ట్ చేసి బిగ్ షాక్ ఇచ్చారు అధికారులు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కవిత నివాసానికి చేరుకున్నారు. దీంతో ఆమె నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ ఎన్నికల వేళ కవిత ఇంట్లో సోదాలు చేయడం, అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమంటున్నాయి. ఎన్నికల్లో కేసీఆర్ ను ఎదుర్కోలేకే బీజేపీ భయపడి ఈడీ ఐటీలను ప్రయోగిస్తుందని మండిపడుతున్నారు. మరోవైపు కవిత ఇంటికి హరీష్ రావు అలాగే కేటీఆర్ సైతం రావడం జరిగింది. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారు అంటూ ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు కేటీఆర్. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కేటీఆర్ హెచ్చరించాడు. కావాలని శుక్రవారం వచ్చారా అని కేటీఆర్ ప్రశ్నించాడు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ హుకుం జారీ చేస్తున్న ఐటీ అధికారులపై మండిపడ్డారు కేటీఆర్. మరి కాసేపట్లో ఇంటి నుంచి కవితని ఢిల్లీ తరలించనున్న ఈడీ అధికారులు రాత్రి 8:45 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్లో తరలింపు. ఇప్పటికే కవితకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు ఈడీ అధికారులు. కవితని అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించడంతో కేసీఆర్ గారు షాక్ కి గురైనట్టు తెలుస్తుంది. కవితకు ధైర్యం చెప్పాల్సిందిగా హరీష్ అలాగే కేటీఆర్ కి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.